హాయ్ హలో గుడ్ ఈవినింగ్ నమస్తే అందరికీ. ఒక చిన్న వీడియో పెట్టినా చూడండి. ప్రతి ఒక్కరి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో యూజ్ చేసే యాప్లో జరిగే మోసమే ఇది. ఒకసారి మీరు అది చూడండి, స్కిప్ చేయకండి. 500 600 కదా అని అనుకునే వాళ్ళ కోసం కాదు. అరే 500 600 రూపాయలు పోయినాయి కదా ఇవాళ అని థింక్ చేసే వాళ్ళు, బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి అందుకని వీడియో పెట్టినా ఒక్కసారి వీడియో చూడండి, చూసిన తర్వాత మాట్లాడదాం. జస్ట్ సర్ప్రైజ్ గిఫ్ట్. ఇక ఇక్కడ చూడు, ఓపెన్ చేయమ్మా, ఓపెన్ చేయి, ఓపెన్ చేయి, ఓపెన్ చేయి, ఓపెన్ చేయి, ఓపెన్ చేయి, ఓపెన్ చేయి, ఓపెన్ చేయి. ఇక ఓపెన్ చేయి, చేయబెట్ట, నువ్వు చేయమ్మా. ఇక ఇక్కడ చూడు, ఏం తెచ్చింది చూడు. సర్ప్రైజ్ గీతలు కొట్టున్నాయి. అది ఓపెన్ చేసుకో. దీని అరుగులేదు పెన్సిల్. చూసారు కదా వీడియో. ఆ వీడియో చూడగానే నాకు ఎంత కోపం వచ్చిందంటే, వాడు దగ్గర ఉంటే మాత్రం వాడిని ఎంత ఇట్లా కొట్టాలి, వాడిని ఆ షాప్ అంతా పగలగొట్టాలంత కోపం వస్తుంది. చూస్తా బాబు అడిగింది కదా అని చెప్పి నేను అది సిటీలో ఉన్న తొందరగా వచ్చేస్తా అని చెప్పి బుక్ చేసిన బ్లింకిట్లో. వచ్చింది తొందరగానే, కానీ ఇంటికి వచ్చి చూస్తే ఇది పరిస్థితి. ఎట్లుంది పరిస్థితి అంటే, అరే ఒక రోజులో 600 రూపాయలు నేను ఫూల్ అయిపోయినా కదా, వాడు నన్ను మోసం చేసిండు కదా, ఈజీగా మోసపోయినా కదా అని చెప్పి మస్తు బాధ అవుతుంది, మస్తు కోపం కూడా వస్తుంది. ఈ విషయాన్ని అందరికి షేర్ చేసుకోవాలని వీడియో చేస్తున్నా. ఎందుకంటే బ్లింకిట్ డబ్బులు ఉన్నాడు ఎవ్వడు వాడాడు, లేదంటే డబ్బులు లేనోడు ఊర్లలో ఉన్నాడు కూడా ఎవ్వడు వాడాడు. మన మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నది చూడు, మనకు మాత్రం ఆగదు, ఏం ఆగదు. ఏదైనా వచ్చిందంటే ఫస్ట్ వాడే దాంట్లో ప్లేస్లో మనమే ఉంటాం. ఎందుకంటే మనకి ఇక్కడ కనిపించదు, ఈడ కానీ మెడల్లో బోర్డు కానీ కనిపించదు. మేము ఫూల్ అవుతున్నామని చెప్పి మనకు మెడల్ ఆల్రెడీ ఉంటుంది, అది ఎదురుకే కనిపిస్తుంది, మనకు కనిపించదు. అది ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి మనవి. పోనీ మనకి ఇట్లాంటివి జరిగినప్పుడన్నా దీన్ని బయటికి తీసుకొద్దామా, పబ్లిక్లో పెడదామా అనే ఇది కూడా మనకు ఉండదు. ఎందుకంటే మనం సిగ్గుపడతాం, మళ్ళీ దాంట్లో కూడా మనకు సిగ్గు ఎక్కువ. అరే ఎవడేమో అనుకుంటాడేమో, నా పరువు పోతుందేమో, నా ఇజ్జత్ పోతుందేమో అని చెప్పి మనం ఆలోచిస్తాం. కానీ ఇట్లాంటి వాటిని మనం బయటికి తీసుకొచ్చేసి అందరికి అవగాహన వచ్చేటట్టు చేస్తే, ఆ బ్లింకిటోని ఒక 2-3 రోజులు మనం వాడకుండా ఉంటే వానికి కూడా అర్థమవుతుంది. అరే ఇట్లా జరుగుతున్నాయి, మోసాలు జరుగుతున్నాయి కదా, అందరు దానికి రివ్యూస్ పెడుతున్నారు, రీల్స్ చేస్తున్నారు అని చెప్పి వానికి కూడా అర్థమైనప్పుడు వాడు కరెక్ట్గా సర్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. మనం చెయ్యం, ఇట్లా కూడా చెప్తే కూడా ఆ వీడియో చేయడానికి కూడా మనకు టైం ఉండదు. దయచేసి ఇట్లాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే ఈ వీడియోని షేర్ చేయండి. నీకేమైనా జరుగుతుందో దాన్ని కామెంట్ చేయండి.